కోట్ల రూపాయల తమ రైతుల ఉత్పత్తిని ఈ మార్కెట్ ద్వారా రైతులు అమ్ముకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నరేంద్ర మోడీ గారి కంటే ముందు 12 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఈరోజు 4000 అంటే ఒకసారి చూడండి 12 మెట్రిక్ టన్నులు ఉండేది 12 మెట్రిక్ టన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ జరిగేది ఈరోజు 4200 మెట్రిక్ టన్నులు ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. రికార్డు స్థాయిలో ఎవరు ఊహించని విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెరిగాయి, క్వాంటిటీ పెరిగింది. మెగా ఫుడ్ పార్కులు బిఫోర్ మోడీ 3 ఉండేవి, ఈరోజు 24 మరి మెగా ఫుడ్ కోర్టులు వచ్చాయి. గతంలో మోడీ గారి కంటే ముందు ఈ దేశంలో 11,000 సోలార్ అగ్రికల్చర్ పంప్స్ ఉండేవి. 11,000 సోలార్ అగ్రికల్చర్ పంప్స్. టుడే 5.3 lakh సోలార్ పంప్ సెట్స్ ఈరోజు పెరిగాయి. దట్ ఈస్ ఎ చేంజ్. ఈరోజు స్టార్టప్స్ల కింద కావచ్చు, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కు 8 కోట్ల మందికి యూత్కు మేము ముద్రా యోజన ద్వారా ఈరోజు తమ వ్యాపారాలు కానీ ప్రొడక్షన్ సెంటర్స్ కానీ ప్రోత్సహించడం కోసము 8 కోట్ల మంది యూత్కు ఎంటర్ప్రెన్యూర్స్కు రుణాలు ఇచ్చిన మేము 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. యూనివర్సిటీస్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీస్ 723 యూనివర్సిటీలు ఉండేది 2015లో. ఈరోజు 1113 విశ్వవిద్యాలయాలు ఈరోజు దేశంలో పెరగడం జరిగింది. డిజిటల్ ఎకానమీ ద్వారా 6 కోట్ల న్యూ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. 6 కోట్ల మంది యూత్కు డిజిటల్ ఎకానమీ ద్వారా 6 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. డిజిటల్ లిటరసీ పెంచడం కోసం